హాయ్ హలో నమస్తే, నేను మీ విజయ్ శ్రీకాంత్ సూర్య. ఈ రోజు మనం ముమ్మిడివరంలోని పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దగ్గర ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వారి దగ్గరకు వచ్చాము ఇంటర్వ్యూ కోసం. సో మిగతా విషయాలన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు. అంటే మీ నియోజకవర్గంలో 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేకమైన మా మార్క్ అంటూ ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ నియోజకవర్గానికి మాకు ఎడ్యుకేషన్ పరంగా మాకు డిగ్రీ కాలేజ్ లేదు. అంటే ఎంతో మంది మహానుభావులు ఈ నియోజకవర్గంలో చేశారు. ఎప్పుడు కూడా అంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో చదువుకుంటున్న పిల్లలందరూ కూడా యాక్చువల్ గా పక్కన ఉన్నటువంటి అమలాపురం కానీ, రామచంద్రపురం కానీ, కాకినాడ కానీ ఈ 3 ప్రాంతాలకి దూర ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళాలన్నా సుమారు 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర టైంలో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చాం. మాట అన్న ప్రకారమే 2019 మన ప్రభుత్వం రాగానే మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. మనం మే నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏదైతే నవంబర్లోనే ఈ ముమ్మడివరం నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీని నేను శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ అప్పుడే 3 సంవత్సరాల నుంచి ఆ అకాడమిక్ క్లాసెస్ కూడా 3 సంవత్సరాల నుంచి కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రధానంగా ఎడ్యుకేషన్ పరంగా చేయడం జరిగింది. 2 ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు మనకి సముద్ర తీర ప్రాంతాలు అవడం వల్ల మంచినీటి ఎద్దడి, తీవ్రమైన ఎద్దడి ఉండేది. నేను ఒకటే చెప్పాను, 2019 ఎలక్షన్ కౌంటింగ్ హాల్ నుంచి బయటికి రాగానే నేను ఒకటే చెప్పాను, నేను ఈ నియోజకవర్గానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పి ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాటలో భాగంగా సుమారు 120 వాటర్ ట్యాంకుల నిర్మాణం చేశాను. అసలు ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కానటువంటి విధంగా ఓఎన్జీసీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఓఎన్జీసీ ఏదైతే ఈ ప్రాంతంలో కార్యకలాపాలు చేస్తుందో వాళ్ళ నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళ ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసి, గ్యాస్ నిక్షేపాలు వెలికి తీస్తున్న వాళ్ళు ఈ ప్రాంతానికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి వాళ్ళ నుంచి సుమారు ఒక 50 కోట్ల రూపాయల ద్వారా సుమారు 120 ట్యాంకులు నిర్మాణం చేశాం. అట్లాగే దాంతో పాటు పల్లం అనే గ్రామం ఒకటి ఉంది, 10,000 జనాభా కలిగిన గ్రామం అది. ఆ గ్రామానికి సెపరేట్ గా ఒక స్కీమ్ ని, వాటర్ స్కీమ్ ని ఒక 5 కోట్ల రూపాయల ద్వారా ఆ స్కీమ్ ని మనం నిర్మాణం చేసి ఆ గ్రామ ప్రజలకి దాహార్తిని తీర్చాం. అట్లాగే ఈ మండలాలు ఏదైతే తాళరేవు మండలం కావచ్చు, మనకు పోలవరం మండలం కావచ్చు, కాట్రేనికోన మండలం కావచ్చు, ఈ 3 మండలాలకు సంబంధించి ప్యూరిఫికేషన్ అంటే ట్యాంకుల నిర్మాణం జరిగింది. కానీ ఇప్పటి వరకు పాత పద్ధతిలోనే శాండ్ ఫిల్టర్లతోనే ఫిల్టర్ చేసి మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది. అది ఫిల్టర్ అవ్వకపోవడం కానీ రకరకాల ఇబ్బందుల వల్ల కలుషిత నీరు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశంతో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అని ఏదైతే కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దానికి సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్త టెక్నాలజీని మేము అక్కడ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా సుమారుగా జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి పైప్ లైన్ నిర్మాణానికి కూడా సుమారు అంటే నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో మంచినీటి మీద మేము ఖర్చు పెట్టిన డబ్బు సుమారు 200 కోట్లు. అంటే ఈ నియోజకవర్గంలో 90% మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా నేను చేయడం అనేది అది నాకు గొప్ప అచీవ్మెంట్ గా నేను భావిస్తున్నాను. అట్లాగే మాకున్న ప్రధానమైన, మీ అందరికీ తెలుసు, ముమ్మడివరం నియోజకవర్గం అంటే టోటల్ గా ఇది ఒక ఐలాండ్. ఇది ఐలాండ్ చుట్టూ గోదావరి, వైనైతేయ గాని గౌతమి నది మనకి చుట్టూ ప్రవహిస్తూ ఉంటది. వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏటుగట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆనుకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో భూములన్నీ కూడా నదీ కోతకు గురవుతూ ఉంటాయి. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదురులంక దగ్గర ఏదైతే రామాలయంపేటకు సంబంధించి ఏదైతే ఎప్పటి నుంచో జిఎంసి బాలయ్య గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక అది పరిరక్షణ. లంక గ్రామం వందలాది ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా వరదల టైంలో కొట్టుకుపోతున్నాయి. దానికి సంబంధించి సుమారు 79 కోట్లు తెచ్చాను నేను. అట్లాగే లంక ఆఫ్ తానే లంక ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం వరదలకి మా అక్కడ పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఆయన సుమారు 140 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. లంక ఆఫ్ తానే లంక ఏదైతే మనకి నదీ కోతకు గురవుతున్నటువంటి లంక భూములకి పరిరక్షణ కోసం ఒక 140 కోట్లు అంటే సుమారుగా 200 పైచిలుకు కోట్లు మనం ఈ నది కోతకు గురవుతున్న భూములకి రక్షణ కోసమని మనం తేవడం జరిగింది. అట్లాగే 2 వంతెనలు, ప్రధానంగా మాకు ఇంకా 2 వంతెనలు బ్యాలెన్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గానికి. గూగుల్ లంక అలాగే మూలపల్లం 2 మండలాలు కనెక్ట్ చేస్తుంది అది. దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది ఆటోమేటిక్ గా అంటే టెండర్ ప్రాసెస్ లో ఉంది, కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఆగింది. అది డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. ఈ రకంగా సంక్షేమం, అభివృద్ధి మన నియోజకవర్గంలో అద్భుతంగా చేసాం. మన మార్పు ఉండే విధంగా అద్భుతంగా చేయడం జరిగింది. రోడ్స్ విషయంలో కూడా 80% ఆఫ్ ది రోడ్స్ మన నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి ఎవరో పట్టించుకోని రోడ్లు కూడా
టీ కొత్తపల్లి కానీ, అలాగే కొత్తలంక కానీ, అలాగే మన పల్లావారి పాలెం రోడ్డు కానీ, ఇలాంటి కొన్ని రోడ్లు ఎప్పుడో 20 సంవత్సరాలు క్రితం వేసిన రోడ్లని మళ్ళీ మనం ఈ R&B విషయంలో కానీ పిఆర్ రోడ్లు కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ రకంగా అంటే డెఫినెట్ గా మా మార్క్ అనేది ఉండే విధంగా ఈ 5 సంవత్సరాల్లో అద్భుతంగా అభివృద్ధి అయితే మేము చేయడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నాకు ఇంకోటి సార్, నేను వస్తున్నప్పుడు విన్నాను, నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాక్ అనిపించింది. మీరు వచ్చాక చమురు సంస్థల నుండి నష్టపోయిన మత్స్యకారులకి నష్టపరిహారం ఇప్పించగలిగారని ప్రజలు అంటున్నారు. అది ఎలా సాధ్యమైందంటారు? అంటే ఇది దీనికి 2012లో అంటే యాక్చువల్ గా 2009లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు గుజరాత్ స్టేట్ కార్పొరేషన్, పెట్రోలియం కార్పొరేషన్ అనే సంస్థ వాళ్ళ కార్యకలాపాలు చేయడానికి అని చెప్పి గాడిమొగ ప్రాంతంలో అంటే మల్లవరం గాడిమొగ ప్రాంతంలో ఈ ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆ ప్రాంతంలో ఎవరైతే వేట మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే సాధారణంగా సముద్రంలో మనం చూస్తూ ఉంటాం రిగ్గులు వేస్తూ ఉంటారు. రిగ్గులు వేసిన అయ్యే మనకు కనిపిస్తాయి తప్పితే ప్రపంచానికి దానివల్ల మత్స్యకారులకు జరుగుతున్న నష్టం ఎవరికి తెలియదు. ఉదాహరణకు ఒక రిగ్గు అక్కడ వాడు వేస్తే దాని చుట్టూ 35 కిలోమీటర్ల రేడియస్ ఎక్కడా కూడా వేట చేయకూడదు. అది మనకు బయట ప్రపంచానికి తెలియదు. ఆ రిగ్గే కదా, సముద్రంలో రిగ్గే కదా ఉంది, మత్స్యకారులకు ఏ రకమైన నష్టం జరుగుతుందని మీరు అనుకుంటుంటారు. జనరల్ గా మీ థింకింగ్ అలా ఉంటుంది. కానీ ఒక రిగ్ వేసిన చోట సుమారు 35 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడా కూడా వేట చేయడానికి వీల్లేదు. ఒకవేళ వేట చేద్దామని వెళ్ళినా అక్కడ ఎటువంటి మత్స్య సంపద కూడా దొరికే పరిస్థితి ఉండదు. అలాంటి రిగ్గులు ఎన్నో అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో దగ్గరగా ఏదైతే వేట చేస్తూ ఉంటారో, ఎందుకంటే మన నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఎక్కువ మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు, అది కూడా వేట మీదే సాగిస్తూ ఉంటారు. ఇవాళ ఈ ప్రాంతానికి దగ్గరలో ఈ రిగ్గులు వేయడం వల్ల చిన్న చిన్న బోట్ల మీద వెళ్లే వేటగాళ్ళు ఉంటారు. అంటే సాధారణంగా పెద్ద సోనా బోట్స్ ఉంటాయి. సోనా బోట్స్ అంటే 60-70 కిలోమీటర్ లోపలికి వెళ్తారు. ఈ చిన్న చిన్న ఫైబర్ బోట్లు ఉంటాయి. ఈ ఫైబర్ బోట్ల మీద ఎవరైతే వేట చేస్తుంటారో తక్కువ డిస్టెన్స్, వాళ్ళు 20-30 కిలోమీటర్లోనే వాళ్ళు వేట చేస్తూ ఉంటారు. ఈ 20-30 కిలోమీటర్లు వెళ్లే వాళ్ళు అక్కడ రిగ్గు వేయడం వల్ల ఆ ప్రాంతంలో జరుగుతున్న ఏదైతే ఈ ఆయిల్ డ్రిల్లింగ్ ఆపరేషన్ వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ రోజు మేము పోరాటం చేశాం. 103 రోజుల పాటు వాళ్ళ కార్యకలాపాలన్నీ ఆపేశాం. మొత్తం మేము సముద్రంలో ఒక 30 కిలోమీటర్లు వెళ్లి ఆ రిగ్ దగ్గరకు కూడా వెళ్లి ఆ కార్యకలాపాలు ఆపితే అప్పుడు జిఎస్పిసి సంస్థ ఒక మనకి నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పుకుంది. సైంటిఫిక్ గా కూడా మేము ప్రూవ్ చేసాం. మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. కమిటీ వాళ్ళు ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత డెఫినెట్ గా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు మాకు నష్టపరిహారం ఇచ్చారు ఆ రోజు. దాన్నే 2019 వచ్చేసరికి ఓఎన్జీసీ సంస్థ సేమ్ అదే ఆపరేషన్ వాళ్ళు చేయడం జరిగింది. అంటే అప్పుడు భైరవపాలెం మొగలో చేశారు జిఎస్పిసి వాళ్ళు, ఇప్పుడు మగశాంతిప్ప మొగ అంటే సీమౌత్ అంటారు. సీమౌత్ లో చేయడం వల్ల సేమ్ అదే ఇక్కడ అప్లై చేశాం. అప్పుడు గుజరాత్ స్టేట్ కార్పొరేషన్ సంస్థ అప్పుడు గుజరాత్ స్టేట్ సంబంధించింది. అప్పుడు మోడీ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు అదే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. సంస్థ మారింది. ఓఎన్జీసీ అప్పుడు రాష్ట్ర సంస్థ, ఇప్పుడు కేంద్ర సంస్థ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. అందుకనే డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే గతంలో మీరు ఇచ్చారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మెయిన్ దీంట్లో గౌరవం